అండి అందరికీ మనకి ట్రై మెథడ్స్లోని సైంటిస్టులు మరియు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా మనకి బిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. ఈ బిట్ లేకుండా మ్యాక్సిమం అంటే డిఎస్సిలో అయితే చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. వీటి నుంచి టెట్కి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో మొత్తం ట్రై మెథడ్స్లో ఉన్నటువంటి చాలా వరకు నేను కవర్ చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చివరి వరకు చూడండి. చాలా ఉన్నాయి ఇందులో. మీకు ఎస్జిటికి సంబంధించి చాలా రాశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే టాల్మీ యొక్క గ్రంథం ఏంటంటే గణిత శాస్త్ర సమాహారం. దాన్ని ఇంగ్లీష్లో ఆల్మగెస్ట్ అంటారు. ఆల్మగెస్ట్ గణిత శాస్త్ర సమాహారం. నెక్స్ట్ వన్ ఆల్ క్వారిజ్మీ బీజగణితంలో రెస్టోరేషను రిడక్షను. రెస్టోరేషన్ అంటే రుణ పదాలను సమీకరణాలలో రెండవ వైపుకు తీసుకువెళ్ళడం. రిడక్షన్ అంటే సజాతి పదాలని కూడిక. సో రెస్టోరేషన్, రిడక్షన్ అనేటటువంటి వాటిని మరి తెలియజేసిన వారు ఎవరంటే ఆల్ క్వారిజ్మీ. అమికబుల్ నంబర్స్ టెబిట్ ఇబిన్ కొర్రా తెలియజేసినవి అమికబుల్ నంబర్సు. ఆల్ బట్టాని కోటాంజెంట్ పట్టికల్ని మరి తెలియజేసిన వారు, మరి పరిచయం చేసిన వారు ఎవరు అంటే ఆల్ బట్టాని. ఆల్ బార్కీ సంఖ్యాశాస్త్రము బీజగణితంలో పరిశోధనలు చేశారు. సంఖ్యాశాస్త్రం మరియు బీజగణితంలో పరిశోధనలు చేసిన వారు ఆల్ బార్కీ. జబీర్ ఇబిన్ ఆప్లా అనేవాళ్ళు ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రచించడం జరిగింది. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రచించిన వారు జబీర్ ఇబిన్ ఆప్లా. హెరోడోటస్ ఈజిప్టుల గురించి తెలియజేశారు. నైలు నది వరదలతో శిస్తు వసూలకు క్షేత్రగణితం అవసరం ఏర్పడిందని, మరి ఆ క్షేత్రగణితం గురించి తెలియజేసిన వారు ఎవరంటే హెరోడోటస్ అన్నమాట. అహింసు ఈజిప్టియన్ పాపిరస్ అనేటటువంటి ప్రాచీన గణిత కరదీపికను రచించిన వారు మరి అహింసు. వరాహమి మహావీర ఏం చేశారంటే గణిత సార సంగ్రహం. అలాగే చూడండి, ఇక్కడ మనకి గణిత శాస్త్ర సమాహారం అనేది టాల్మీది. ఇక్కడ గణిత సార సంగ్రహం, 0 విలువలు, ఈ రెండింటి గురించి తెలియజేసిన వారు మహావీర. డయాపాంటస్ అర్థమెటిక మరియు బీజగణిత పితామహుడు అనమాట. ఈయన బీజగణిత పితామహుడు ఎవరు అంటే డయాపాంటస్. అలాగే అర్థమెటిక అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు కూడా డయాపాంటస్ అనమాట. నెక్స్ట్ వన్ హిప్పిక్లీస్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథ రచయిత హిప్పిక్లీస్. రస్సెల్స్ అండ్ వైట్ హెడ్ ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించారు. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించారు. భాస్కరాచార్య 1 ఆర్యభట్టీయ భాష్యం, అలాగే మహాభాస్కరాచార్య, లఘు భాస్కరేయం, ఈ 3 రచించిన వారు భాస్కరాచార్య 1. ఆర్యభట్టీయ భాష్యం, మహాభాస్కరాచార్య, లఘు భాస్కరేయం, ఈ 3 రచించిన వారు భాస్కరాచార్య 1. అలాగే వరాహమిహిరుడు రచించినది ఏంటంటే పంచసిద్ధాంతికను రచించిన వారు వరాహమిహిరుడు. నికోమాకస్ ఇంట్రడక్టియో అర్థమెటికా గ్రంథ రచయిత నికోమాకస్. నెక్స్ట్ వన్ చైనీయులు అబాకస్ మరియు టాన్గ్రామ్లను కనుగొన్నారు. గణితాన్ని సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని తెలియజేసిన వారు లైబ్నిజ్. ఆల్గరిథం అనేది ఒక సాధారణ నమూనా అని తెలుసుకోండి. నెక్స్ట్ హెరోడోటస్ని చరిత్ర పితామహుడు అని పిలుస్తారు. హిప్పార్కస్ని త్రికోణమతి పితామహుడు అని పిలుస్తారు. హెరోడోటస్ ఎవరు అంటే చరిత్ర పితామహుడుగా చెప్పబడతారు. హిప్పార్కస్ వచ్చేసరికి త్రికోణమతి పితామహుడుగా చెప్పబడతారు. నెక్స్ట్ వన్ అరిస్టాటిల్ నిగమన తర్కమును క్రమబద్ధం చేసిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్. బ్రూనర్ గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు బ్రూనర్. గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు అరిస్టాటిల్. రామస్వామి అయ్యర్ భారతీయులు బీజగణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారన్నమాట. భారతీయులు
మరి బీజగణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే రామస్వామి అయ్యర్. నికోమాకస్ నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించారు. అంటే కొన్ని ముఖ్యమైన పాయింట్లను కూడా ఇక్కడ అందించడం జరిగింది. ప్రదూదిక స్వామి ఏంటంటే బీజగణితం అనే పేరును సూచించినటువంటి భారతీయుడు ఎవరంటే ప్రదూదిక స్వామి. బౌద్ధాయనుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే తెలిపిన వారు ఎవరంటే బౌద్ధాయనుడు. మహావీర గణితసార సంగ్రహంని సంస్కృతంలో రచించిన వారు మహావీర. గణితసార సంగ్రహాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే పావులూరి మల్లన. మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పడం జరిగింది ఇది. గణితసార సంగ్రహాన్ని రచించిన వారు మహావీర సంస్కృతంలో, అదే తెలుగులో అయితే మరి పావులూరి మల్లన. హెచ్టి కోల్బ్రూక్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని మరి సిద్ధాంత శిరోమణిని ఈ రెండింటిని కూడా ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే హెచ్టి కోల్బ్రూక్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని సిద్ధాంత శిరోమణిని ఆంగ్లంలోకి అనువదించిన వారు హెచ్టి కోల్బ్రూక్. 1907లో ఇండియన్ మ్యాథమెటికా సొసైటీని స్థాపించిన వారు ఎవరు అంటే హెచ్టి కోల్బ్రూక్. 1907లో ఇండియన్ మ్యాథమెటికా సొసైటీని స్థాపించిన వారు హెచ్టి కోల్బ్రూక్. పైథాగరియన్ పాఠశాలని మరి ఆయన స్థాపించడం జరిగింది. అలాగే ఆర్యభట్ట గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అని తెలియజేసిన వారు ఆర్యభట్ట. గణితాచార్యుడు నేడు కనుగొన్నటువంటి విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అని చెప్పిన వారు ఆర్యభట్ట. నెక్స్ట్ వన్ భాస్కరాచార్య లీలావతి గణితం అదేంటంటే దశాంశ పద్ధతిని భారతీయుల యొక్క అంకెలను కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథం ఏదంటే లీలావతి గణితం. దీన్ని రచించిన వారు భాస్కరాచార్య 2. ఇది సిద్ధాంత శిరోమణిలో పాఠీ గణితమైనటువంటి మొదటి భాగానికి ఈ లీలావతి అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. బ్రహ్మగుప్తుడు గణక చక్ర చూడామణి పై పేరుతో భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని పేర్కొన్నారంట. అంటే ఈ గణక చక్ర చూడామణి అనేటటువంటి ఎవరికి సంబంధించింది అంటే బ్రహ్మగుప్తుడు అనమాట. మరి ఈ బ్రహ్మగుప్తుడిని ఈ పేరుతో ఎవరు పిలిచారు అంటే భాస్కరాచార్యుడు. బీజగణితాన్ని ఖగోళ గణిత శాస్త్రాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. టాలమీ ఎవరంటే ఖగోళ శాస్త్రవేత్త. అలెగ్జాండ్రియా అనేటటువంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు టాలమీ. యూక్లిడ్ ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం గ్రీకు భాషలో ఉంది. ఇది బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం. ఎలిమెంట్స్ అనే గ్రంథము గ్రీకు భాషలో ఉంటుంది. ఇది బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం. డాటా అనేటటువంటిది కూడా యూక్లిడ్ రచించినటువంటిదే. అలాగే స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటిది కూడా యూక్లిడ్కి సంబంధించింది. ఈయనకి మరి ఒక బిరుదు ఉంది, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి బిరుదు కలదు. జ్యామితికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు స్వీకృతాలను రచించారనమాట ఈయన. రేఖాగణితాన్ని కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్ వాలిస్ బఫిరా మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథంలో ఫెర్మా ఉత్తరాలను ప్రస్తావించిన వారు ఎవరంటే వాలిస్. బెపెరా మ్యాథమెటికా అనే గ్రంథంలో ఫెర్మా ఉత్తరాలను ప్రస్తావించిన వారు ఎవరంటే వాలిస్. ఫెర్మా లాస్ట్ సిద్ధాంతాన్ని ఫెర్మా లిటిల్ సిద్ధాంతాన్ని మరి తెలియజేయడం జరిగింది. అలాగే ఫిలోడస్ లేదా ఫిలోలస్ ఈయన పైథాగరస్ సిద్ధాంతాలపై పుస్తకాలను రచించిన వారు ఎవరంటే ఫిలోలస్ లేదా ఫిలోడస్ అన్నమాట. శ్రీనివాస రామానుజన్ గారి గురించి చూసుకున్నట్లయితే గోల్డ్ బక్ కంజక్టర్, మాక్ థీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు, అలాగే ఈయన రచించినటువంటివి అనమాట. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి మూవీ ఏదంటే ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ. అలాగే ఈయనకు పేరు తెచ్చినటువంటి వ్యాసం ఏవి అంటే బౌర్నౌలీ సంఖ్యలు. మరి ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, అలాగే ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్. రామానుజన్ సంఖ్య ఏదంటే 1729. రామానుజన్ ప్రతిభను గుర్తించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే రామస్వామి. చూడండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్ భాస్కరాచార్యుడు. స్థాన విలువల యొక్క విధానాన్ని తెలియజేసిన వారు భాస్కరాచార్యుడు. 0 నియమాలను తెలియజేసిన వారు మహావీరుడు. సర్ రోనాల్డ్ ఎఫిసర్ సాంఖ్యిక శాస్త్ర పితామహుడు. బులియన్ ఆఫ్ జీబ్రా సిద్ధాంతాన్ని ద్విసంఖ్యామానానికి సంబంధించినది అనమాట. ఇది బులియన్ ఆఫ్ జీబ్రా సిద్ధాంతాన్ని రచించిన వారు తెలియజేసిన వారు ఎవరంటే జార్జ్ బూలే. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్ అంటే ద్విసంఖ్యామానం గురించి తెలియజేసిన వారు మరి లైబ్నిజ్. చూడండి, ఇది బులియన్ ఆఫ్ జీబ్రా అనేటటువంటి సిద్ధాంతం అనే ఇస్తారు. అదే ద్విసంఖ్యామానాన్ని గురించి తెలియజేసినప్పటికీ కూడా ద్విసంఖ్యామానం అనగానే మీకు లైబ్నిజ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్ జార్జ్ పోలియా హౌ టు సాల్వ్ ఇట్ అనేటటువంటి గ్రంథం ఎవరిది అంటే జార్జ్ పోలియా. లైబ్నిజ్వి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్ చూడండి. అలాగే ద కామెంటరీ ఆఫ్ ప్లోలమీస్ ఆల్మగెస్ట్ అనమాట. ఈ రెండు కూడా ఆయన రచించినటువంటివి. అలాగే అపోలోనియస్ శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలను రచించారు. నెక్స్ట్ ఆర్కిమెడిస్ గారికి సంబంధించి ద మెథడ్, ద శాండ్ కౌంటర్, సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్, మెన్సరేషన్ ఆఫ్ ఏ సర్కిల్, మెన్సరేషన్ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, మెన్సరేషన్ ఆఫ్ ఏ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఇవన్నీ కూడా ఈయన యొక్క గ్రంథాలు అనమాట. ద మెథడ్, ద శాండ్ కౌంటర్, సెంటర్ ఆఫ్ ప్లాన్ గ్రావిటీస్, మెన్సరేషన్ ఆఫ్ ఏ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు గ్రంథాలు. అలాగే తెన్నేటి విద్వాన్ ఈయన సారమితి అనే గ్రంథాన్ని రచించారు. భాస్కరాచార్య 2కు సంబంధించి చూస్తే కరణ కుతూహలం, సిద్ధాంత శిరోమణి, లీలావతి గణితం అనేది సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం. కరణ కుతూహలము, సిద్ధాంత శిరోమణి అనేవి భాస్కరాచార్య 2 గారివి. నెక్స్ట్ బ్రహ్మగుప్త ఖాండకడ్యక అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు బ్రహ్మగుప్త. ఆర్యభట్ట చూస్తే సూర్య సిద్ధాంతిక, అలాగే ఆర్యభట్టీయం. సూర్య సిద్ధాంతిక మరియు ఆర్యభట్టీయం ఈ రెండు కూడా మరి ఈయనవే. అరబ్బీ భాషలోకి అస్బా బహారీ అనేటటువంటి పేరుతో అనువదించబడిందనమాట ఈ ఆర్యభట్టయం అనేది. నెక్స్ట్ వన్ బ్రహ్మగుప్త కరణకండకాడ్యక అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం మరి ఇది అరబ్బీ భాషలోనికి సింధ్ హింద్ అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది. చూడండి, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఆర్యభట్టీయం రెండు కూడా అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. కరణకండకడ్యక అనేటటువంటిది బ్రహ్మగుప్త యొక్క రచన. సూర్య సిద్ధాంతిక అనేది ఆర్యభట్ట యొక్క గ్రంథం అనమాట. నెక్స్ట్ వన్ బైనింగ్ అండ్ బైనింగ్ మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలని గురించి తెలియజేశారు. అలాగే జార్జ్ కార్ శుద్ధ అనువర్తన గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు జార్జ్ కార్. థామస్ డీల్వర్త్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే గ్రంథాన్ని రచించారు. బ్లూమ్స్ ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రచించారు. కొమినియస్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రచించారు. చార్నిస్ అండ్ డగ్లిస్ ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ వన్ బీకే పాసీ బికమింగ్ బెటర్ టీచింగ్ అండ్ మైక్రో టీచింగ్ అనే గ్రంథాన్ని రచించారు. డోపాజ్ మోడిఫికేషన్ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ థాట్ మైక్రో టీచింగ్ అనే గ్రంథాన్ని రచించారు. వాట్సన్ ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని పరిచయం చేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషిలోని చేతన, ఉపచేతన, అచేతన లాంటి అంశాలను ప్రతిపాదించారు. మాస్లో వ్యక్తి యొక్క అవసరాలకు అతని యొక్క ప్రవర్తనకు సంబంధం ఉంది అని తెలియజేసిన వారు మాస్లో. ప్రోబెల్ ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను బ్లంకన్బర్గ్లో స్థాపించిన వారు ఎవరు అంటే ప్రోబెల్. అలాగే ఫాదర్ ఆఫ్ ప్లేవే మెథడ్ని పరిచయం చేసిన వారు కూడా ఫ్రోబెలే. మరి ఎడ్గర్డేలు శ్రవణ దృశ్య పద్ధతుల్ని మనకి ఎడ్గర్డేలు యొక్క శంకువు ద్వారా పరిచయం చేశారనమాట, శ్రవణ దృశ్య పద్ధతులని. ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంటే. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.